మనం ప్రతిరోజు ప్రార్థిస్తాం. ప్రతిరోజు ప్రార్థన గురించి ఎంత విన్నా నాకు ఇంకా వినాలన్న ఆసక్తి ఉంది అన్నవారు హల్లెలూయా చెప్తారా? ఎంత ప్రార్థించినా, ఎన్నిసార్లు ఆ ప్రార్థన గురించి విన్నా నాకు ఇంకా వినాలని ఉంది. హల్లెలూయా. ఈరోజు అదే మాట్లాడుకుందాం. ప్రార్థన పరులు ప్రార్థన గురించే చెప్తారు. హల్లెలూయా. ఎందుకంటే ఆ మెలకులు మీకు కూడా తెలిసినట్లయితే ఆ రీతిగా మీరు కూడా చేస్తే నేను పొందుకునేది మీరు ఎందుకు పొందుకోవద్దు అన్నదే నా ఆశ. హల్లెలూయా. ఈరోజు అదే మాట్లాడుకుందాం. మనం ప్రతిరోజు ప్రార్థించడానికి మోకరిస్తాం. రోజులో చాలాసార్లు ప్రార్థించడానికి మోకరిస్తాం. కానీ కొన్ని నిమిషాలు ప్రార్థించగానే గంటల్లాగా అనిపిస్తుంది. కొన్నిసార్లు కొద్ది సమయం ప్రార్థించగానే ఇంకేం చెప్పాలో నాకేం తెలియట్లేదు అని అనిపిస్తుంది. కొన్నిసార్లు ఎంత ప్రార్థించినా జవాబు రాదు. అటువంటి అనుభవం కలిగిన వారు ఎవరైనా ఉన్నారా? ఎంత ప్రార్థించినా జవాబు రావట్లేదేంటి? చాలా సందర్భాల్లో ఎదుర్కొంటూ ఉంటాం. అలాంటప్పుడు నేను ఎలా అడగాలి? ఎలా అడిగితే ఎప్పుడైనా ఆలోచించారా? నా ప్రార్థనకి జవాబు రావట్లేదు, నా ప్రార్థన దేవుడు వినట్లేడా ఏంటి అనిపిస్తుంది. అలా అనుకోకుండా నేను ఇంకా ఎలా ప్రార్థించాలి, ఎలా అడగాలి అనే దాని గురించి మనం తెలుసుకుంటే ఇంకేమీ బాధపడం. సో ఈరోజు మనం అది తెలుసుకుందాం. మొదటగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం మనం చూసినట్లయితే, దేనిని గూర్చి చింతపడకుడి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియచేయుడి. హల్లెలూయా. అసలు ప్రార్థన అంటే ఏంటి? ఇద్దరు వ్యక్తుల మధ్య సంభాషణే ప్రార్థన. ఇద్దరు వ్యక్తుల మధ్య సంభాషణే ప్రార్థన. కానీ కొందరు ప్రార్థన అంటే అడుగుట అంటారు, కొందరు ప్రార్థన అంటే అడగకూడదు అంటారు, దేవుడు ఏది ఇస్తే తీసుకోవాలి అంటారు. ప్రార్థన అంటే మన హృదయం తెరచి ఏదైతే దేవునితో చెప్పాలనుకుంటున్నామో మన అంతర్భాగంలో నుండి దేవుని దగ్గర కుమ్మరించుకోవడమే ప్రార్థన. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు, అడుగుడి మీకు ఇవ్వబడును. అంటే ప్రార్థన అంటే అడుగుట, పొందుకొనుట. మీరు అడిగిందల్లా నమ్మితే మీకు అనుగ్రహించబడునని వాక్యం సెలవిస్తుంది. కొందరు ఏం అడగకూడదు, దేవుణ్ణి ఏది ఇస్తే తీసుకోవాలి అంటారు. అలా కాదు, దేవుడే చెప్పాడు అడుగుడి మీకు ఇవ్వబడును అని. ఎవరితో మనం అన్నీ షేర్ చేసుకోగలుగుతాం? మన హృదయం విప్పి ఎవరితో మాట్లాడగలుగుతాం? మన హృదయంలో ఉన్నదంత కష్టమైన, బాధైన, సంతోషమైన, దుఃఖమైన ఎవరితో చెప్పుకోగలుగుతాం? అప్పుడప్పుడు వచ్చి మన ఇంటికి వెళ్ళిపోయే వారితోనా? అప్పుడప్పుడు ఫోన్ కాల్ చేసే వాళ్ళతోనా? అప్పుడప్పుడు కలిసే వాళ్ళతోనా? లేదు. ఎవరితో అయితే మనం సన్నిహితంగా ఉంటామో, సమీపంగా ఉంటామో, ప్రతిరోజు మనతో ఎవరైతే ఉంటారో వాళ్ళతో మనం అన్నీ షేర్ చేసుకుంటాం. మన బాధే కానీ, దుఃఖమే కానీ అన్నీ షేర్ చేసుకుంటాం. అందుకే దేవుడు అంటున్నాడు తన శిష్యులతో, ఇక మీదట మిమ్మల్ని దాసులుగా కాదు స్నేహితులని పిలుస్తున్నాను. ఎందుకంటే యజమానుడు చేయనది దాసుడికి చెప్పడంట, అన్నీ చెప్పడు. కానీ స్నేహితులతో అయితే మనం ఏ రీతిగా అన్నీ షేర్ చేసుకుంటాం. పేరెంట్స్కి షేర్ చేసుకోలేని కూడా స్నేహితులతో మనం షేర్ చేసుకుంటూ ఉంటాం. ఇక్కడ దేవుని స్నేహితులు ఎవరైనా ఉన్నారా? హల్లెలూయా. చాలా సంతోషంగా ఉంది. ఇద్దరు వ్యక్తుల మధ్య సంభాషణే ప్రార్థన. దేవుడు మనకి స్నేహితుడిగా ఉన్నట్లయితే మనం అన్నీ చెప్పుకుంటాం, దేవుడు మనకు అన్నీ ఇస్తాడు. కానీ మనం కొన్ని చెప్తాం, కొన్ని చెప్పం. మోకరించినప్పుడు ఏదైతే చెప్పకుండా మన దగ్గర ఉంచుకుంటామో అది చింతగా మార్చబడుతుంది. అందుకే పౌలు భక్తుడు ఫిలిప్పీలకు రాస్తూ ఇలా చెప్తున్నాడు, దేనిని గురించి చింతపడక మీ ప్రార్థన విన్నపాలన్నీ కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి చెప్పండి అని. మనమైతే కొన్ని చెప్తాం, కొన్ని దాచుకుంటాం. ఇది చెప్తే దేవుడు తీర్చడేమో అనుకుంటాం. కొన్నిసార్లు అవిశ్వాసం. కానీ ఈరోజు నేను ఒక 5 పాయింట్లు చెప్పాలనుకుంటున్నాను. ఈ రీతిగా మీరు చేసి చూడండి. హల్లెలూయా. మొదటగా చేయవలసిన పాయింట్, సాధారణంగా అడగండి. సాధారణంగా అడగండి. ఒక చంటి బిడ్డ తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ రీతిగా మాట్లాడుతుంది? చాలా సాధారణంగా తను ఏం మాట్లాడాలనుకుంటుందో అది మాట్లాడుతుంది. అంతేకాని వేరే బాణిని ఉపయోగించి, వేరే భాషను ఉపయోగించి, వేరే అలంకరణను ఉపయోగించి, వేరే గొప్ప గొప్ప పదాలన్నీ ఏరుకొని, పదాలను కూర్చుకొని వచ్చి నేర్చుకొని చెప్తుందా? లేదు. తన తండ్రిని ఏది అడగాలనుకుంటుందో తనకు తెలిసిన భాషలోనే తను అడుగుతుంది. సో మనం
మన స్నేహితులతో మాట్లాడుతున్నప్పుడు ఏ రీతిగా మాట్లాడతాం? అమ్మో, నా స్నేహితునితో మాట్లాడుతున్నాను, జాగ్రత్తగా మాట్లాడాలని భయపడుతూ మాట్లాడతామా? నా స్నేహితునితో మాట్లాడుతుంటే నా గ్రామర్ మిస్టేక్స్ అన్నీ పడతాడు అని మాట్లాడతామా? ఏం భయపడం కదా. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు కూడా అంతే. ఒక చంటి బిడ్డ వలె మన హృదయం విప్పి సాధారణంగా మాట్లాడాలి. హల్లెలూయా. మొదటగా మనం చేయవలసింది సాధారణంగా అడగాలి. రెండవదిగా చూసినట్లయితే స్పష్టంగా అడగాలి. మనం ఏం చేస్తామంటే కొన్నిసార్లు దేవుని సన్నిధిలోకి వెళ్ళి దేవునికే ప్రసంగం చేసేసి అంత గొప్ప వాళ్ళం మనం. దేవునికే ప్రసంగం చేసేస్తూ ఉంటాం. కొన్నిసార్లు మనం అనుకుంటూ ఉంటాం, గంటల తరబడి చేసే ప్రార్థనే బలమైన ప్రార్థన అనుకుంటాం. లేదు, ఒక్క సెకండ్ చేస్తే కూడా దేవుడు విని ఆలకిస్తాడు. మనసులో చేసే ప్రార్థన కూడా దేవుడు విని అంగీకరించి జవాబిస్తాడు. కానీ కొన్నిసార్లు మనం అలా అనుకుంటూ ఉంటాం. అది చాలా పొరపాటు. గొప్ప గొప్ప పదాలతో చేసినంత మాత్రాన అది బలమైన ప్రార్థన కాదు. హృదయపూర్వకంగా చేసే ప్రార్థన దేవునికి ఇష్టమైన బలి. అయితే స్పష్టంగా అడగాలి అనే దాని గురించి మనం మాట్లాడుతూ బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఈ రీతిగా స్పష్టంగా దేవుణ్ణి ఎవరైనా అడిగారా అని మనం చూస్తే, గుడ్డి బర్తలోమై, దావీదు కుమారుడా నన్ను దాటిపోకు, నన్ను కరుణించు అని కేకలు వేశాడు. అది విని దేవుడు అక్కడ ఆగి, ఎవరు కేకలు వేస్తున్నారని చూసి పనిలా తీసుకురండ్రా అని చెప్తాడు. అప్పుడు గుడ్డి బర్తలోమై ఇక్కడికి వచ్చిన తర్వాత, ప్రభువా ఎంత గొప్పవాడవయ్యా, ఎవరైతే నేను కేకలు వేస్తుంటే అని అన్నవారే, అరవకు, బోధకుని డిస్టర్బ్ చేయక అన్నవారే నాకు హెల్ప్ చేశారు ప్రభువా అని అలా ఏం చెప్పలేదు. ఆ కోనేటి నీటి దగ్గర 38 సంవత్సరాలుగా పడి ఉన్న ఆ వ్యక్తి వలె చెప్పలేదు. గుడ్డి భర్తలో ఏ రీతిగా చెప్పాడు? స్పష్టంగా, ఐ వాంట్ సైట్, నేను చూపు పొందగోరుచున్నాను, నాకు చూపు కావాలి, అంతే. ఒకే మాట. ఎప్పుడైనా దేవుడు మీ దగ్గరకు వచ్చి ఒక మాట అడుగుతాడు, మీకేం కావాలి? అప్పుడు మీరు, ప్రవ్వా ఇది ప్రవ్వా, నేను టీ పెట్టాను ప్రవ్వా, అది నాకు నిద్ర వచ్చింది ప్రవ్వా, నేను పడుకున్నాను, మరలా లేసి చూసేసరికి మాడిపోయింది ప్రవ్వా టీ అంతా, నాకు టీ కావాలి ప్రవ్వా, హెడ్ఏక్. ఇదంతా కాదు, నాకు ఇది కావాలి ప్రవ్వా, అది కావాలి, ఇలా అయింది అలా అయిందని ఏం అడగడు. ఏం కావాలి అంటే మీరు స్పష్టంగా ఒకే మాట చెప్పాలి. హల్లెలూయా. దేవుడు ఈ స్పష్టత గురించి, స్పష్టంగా అడుగుట గురించి కొన్ని వాక్యాలు దేవుడు సెలవిచ్చి ఉన్నాడు. అందుకే కదా వాక్యంలో రొట్టె కావాలి, చేప కావాలి, గుడ్డు కావాలి, ఇలా ఒక తండ్రిని ఒక బిడ్డ ఏ రీతిగా అడుగుతుందో ఆ రీతిగా స్పష్టంగా అడుగుడి అని వాక్యంలో దేవుడు సెలవిచ్చి ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా, కానీ మనం ఎలా అడుగుతాం? ఆశీర్వదించు, 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 సహాయము చేయి అని అడుగుతుంటాం. ఈ ప్రపంచంలో ప్రతి వారు చేసే ప్రార్థన, అత్యధికమైన ప్రార్థన ఏంటో తెలుసా? దేవా సహాయము చేయి. ఇదొక్కటే ప్రపంచంలో రోజులో ఎక్కువగా దేవుని సన్నిధికి వెళ్ళే ప్రార్థన, దేవా సహాయము చేయి, దేవా సహాయము చేయి. ఏ విషయంలో సహాయం కావాలి? ఏ విషయంలో సహాయం కావాలో స్పష్టత లేకపోతే ఎలా ఇస్తాడు దేవుడు? మనందరికీ తెలిసిన గొప్ప దైవజనుడైన పాలి అంగిచో గారు కొన్ని సంవత్సరాలుగా ప్రార్థిస్తున్నాడు. నాకు చైర్ కావాలి ప్రభా, బల్ల కావాలి, సైకిల్ కావాలి, నీ పని నిమిత్తమే ప్రభా, నీ మహిమ నిమిత్తమే. ఉపవాసం ఉంటున్నాడు, రోధిస్తున్నాడు, కన్నీరు కారుస్తున్నాడు, దీవారాత్రాలు మొరపెడుతున్నాడు, మనకులాగా ఆల్ నైట్స్ కూడా చేశాడు, అయినా జవాబు రాలేదు. కొన్ని సంవత్సరాలు చేశాడు, అయినా జవాబు రాలేదు. అప్పుడు దేవుడు ఒక మాట సెలవిచ్చాడు పాల్యంగిచ్చో గారికి, స్పష్టంగా అడుగు. హల్లెలూయా. స్పష్టంగా అడుగు. అప్పుడు అవును కదా అని వెంటనే, నాకు ఈ రకమైన, ఈ బ్రాండ్తో కూడిన టేబుల్ కావాలి, ఈ బ్రాండ్తో కూడిన సైకిల్ కావాలి, ఈ బ్రాండ్తో కూడిన ఈ రకమైన చైర్ కావాలి అని ఎప్పుడైతే అడిగాడో ఫ్యూ డేస్లోనే పొందుకున్నాడంట. హల్లెలూయా. సేమ్ ఈ అడుగుట గురించి దేవుడు ఒక ఉపమానం చెప్పాడు. ఈ స్పష్టంగా అడుగుట గురించి దేవుడు ఒక ఉపమానంలో ఈ రీతిగా చెప్పాడు. ఒక వ్యక్తి తన స్నేహితుని దగ్గరికి అర్ధరాత్రి వేళ వెళ్ళి తలుపు తడుచూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు స్నేహితునికి? నా స్నేహితుడొకడు మార్గ మధ్యంలో వెళుతూ నా ఇంటికి వచ్చి ఉన్నాడు, ప్రయాణము చేస్తూ మార్గ మధ్యంలో నా ఇంటికి వచ్చి ఉన్నాడు, నా దగ్గర అతనికి పెట్టడానికి ఏమీ లేదు, దయచేసి 3 రొట్టెలు బదులిమ్ము అంటాడు. చూసారు ఎంత స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు అక్కడ ఉపమానంలో? 3 అని మెన్షన్ చేస్తున్నాడు. కానీ మనమైతే, దేవా సహాయము చేయి, అప్పు సమస్య ఉందయ్యా నాకు సహాయము చేయి,
అప్పులలో వచ్చి తిడుతున్నారయ్యా సహాయం చేయి. ఒక బ్రదర్ నాకు ఒక పాస్టర్ గారు మెసేజ్ పెట్టారు, ఈఎంఐ కట్టాలి, వారు వచ్చి డోర్ దగ్గర నిల్చున్నారు సిస్టర్, ఫోన్పే నెంబర్ ఇది, నాకు వెంటనే డబ్బులు పంపించండి అని పెట్టాడు. నేను బ్యాంకునా, నాకే డబ్బులు కావాలంటే మా హస్బెండ్ని అడుగుతాను, నా దగ్గర ఎక్కడ ఉంటాయి. నేను అసలు ఏం రెస్పాండ్ అవ్వలే. డబ్బులు కావాలి అని కాదు, స్పష్టంగా అడగండి దేవుణ్ణి, నాకు ఇంత అప్పు ఉంది. ఎందుకు ఈఎంఐ వాళ్ళు ఇంటి దాకా వచ్చేదాకా చూసుకుంటారు? వాళ్ళు రాకముందే దేవుని అడిగితే దేవుడు ఇస్తాడు కదా. దేవుడు ఇస్తాడా ఇవ్వడా? మీకు ఇస్తాడా? నీకు ఇస్తాడా? దేవుడు ఇస్తాడు అంటే అందరూ నమ్ముతారు. నాకు ఇస్తాడా అంటే ఆలోచనలో పడతాం. నాకు ఇస్తాడా, నా విశ్వాసం సరిపోతుందా అని ఆలోచనలో పడతాం. అది పెద్ద పొరపాటు. దేవుడు అందరికీ చేయగలిగితే నాకు కూడా చేస్తాడు. హల్లెలూయా. ఆ నమ్మకం ఉన్నట్లయితే ఎప్పుడో అప్పులనే తీరిపోయి ఉండేవి. హల్లెలూయా. ఈ రోజు నుండైనా దేవుణ్ణి, దేవా నా అప్పు తీర్చు, నాకు ఆర్థికంగా ఇంత బాధ ఉంది, నాకు ఈ అనారోగ్యం ఉంది, ఈ విషయంలో సహాయం చేయి కాదు, నాకు ఇక్కడ అనారోగ్యం ఉందయ్యా, దీన్ని స్వస్థపరిచినందుకు వందనాలు, నాకు ఇంత అప్పు ఉందయ్యా, ఈ తారీఖులోగా నేను కట్టాలి, నాకు దీని విషయమే సహాయం చేసినందుకు వందనాలు. స్పష్టంగా అడిగినట్లయితే దేవుడు వెంటనే కార్యం జరిగిస్తాడు. కొంతమందిని గంటల తరబడి ప్రార్థించిన వారిని బయటకు వచ్చిన తర్వాత, ఏమని ప్రార్థించావమ్మా, దేనికోసం ఇంతసేపు మొరపెట్టావు, ఇంత కన్నీరు కార్చావేంటి, అసలు నీ సమస్య ఏంటి, దేని నిమిత్తం ప్రార్థించావు అంటే, ఏమో నాకే తెలీదు, అలా ప్రార్థించాను, ఏదో ప్రార్థించాలి కదా, ప్రార్థిస్తే దేవుడు ఏదో ఇస్తాడు అన్నట్టు ప్రార్థించాను అంటారు. అది తప్పు. స్పష్టంగా అడగాలి. కానీ మనం ప్రార్థనలోకి వెళ్ళిన తర్వాత ఏది మాట్లాడాలనిపిస్తే అది మాట్లాడతాం. దేవుని సన్నిధిలో వ్యర్థంగా మాట్లాడడం చాలా ప్రమాదకరం. హల్లెలూయా. అందుకే ఒకవేళ మీరు దీని విషయమై జయించాలని మీరు ఆశపడుతున్నట్లయితే, నాకు తెలిసిన దైవజనులు ఈ రోజుల్లో కూడా ఈ పద్ధతిని ఫాలో అవుతున్నారు. ఏంటా పద్ధతి అంటే, రాత్రికాల సమయంలోనే ఒక పేపర్ మీద వీరి కొరకు ప్రార్థించాలి, ఈ సమస్య కొరకు ప్రార్థించాలి, ఉదయం లేచిన తర్వాత నేను వీరి గురించి మర్చిపోవద్దు అని చెప్పి దావీదు భక్తుడు సెలవిస్తాడు కదా కీర్తనల గ్రంథంలో, నీ సన్నిధిని నా ప్రార్థన సిద్ధము చేసి కాచి ఉందును. ఆ వాక్యాన్ని బట్టి ఈరోజు నుండి మనం కూడా, మీరు ఒకవేళ దేవుని సన్నిధిలో ఏది పడితే అది మాట్లాడుతున్నాం, కొద్ది సమయం ప్రార్థించగానే ఏం చేయాలో తెలియట్లేదు అంటే ఈ రీతిగా చేయండి. దీని విషయంలో మీరు జయించాలి అంటే ఒక పేపర్ మీద రాసుకోండి, అది తప్పేం లేదు. వీళ్ళ కొరకు నేను ప్రార్థించాలి, ఈ సమస్య కొరకు ప్రార్థించాలి అని రాసి పెట్టుకుంటే, మీరు ఏది మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో దేవుడే గైడెన్స్ ఇస్తాడు. అంతేకాని ఏది పడితే అది మాట్లాడేసి వచ్చి ఏం చేస్తానో ప్రార్థన అన్నట్టు ఉండకండి. హల్లెలూయా. రెండోదిగా మనం చేయవలసింది స్పష్టంగా అడగాలి. మూడోదిగా చూసినట్లయితే స్తుతులతో అడగాలి. ఈరోజున స్తుతించండి అమ్మా, స్తుతించండి అయ్యా, స్తుతించండి బాబు అంటే ఏమని స్తుతించాలి? దేవుడు నా జీవితంలో ఏం చేయలేదే, దేవుడు ఏదైనా చేస్తే అప్పుడు స్తుతిస్తాలే అని అనేవాళ్ళు చాలామంది ఉండక మానలేదు ఈ రోజుల్లో. స్తుతి ఒక సువాసన, ప్రార్థన ఒక ధూపం. ఈ స్తుతి ఈ ప్రార్థన, ఈ సువాసన రెండు కలిసి ఎంత ఇంపుగా దేవుని సన్నిధికి చేరుతుందంటే, ఆహా ఎంత బాగుంది ఈ సువాసన అని దేవుడు ఆగ్రహించి ఎక్కడి నుండి వస్తుందా ఈ సువాసన అని చూసి తప్పకుండా జవాబిస్తాడు. మన ప్రార్థనలో ఎప్పుడూ స్తుతి ఉండాలి. ఒకవేళ మీరు భవిష్యత్తు కాలం కొరకు ప్రార్థిస్తున్నట్లయితే ఏ రీతిగా ప్రార్థించాలి అంటే, గతంలో నన్ను ఈ రీతిగా నడిపించావు, నీ కృతజ్ఞతలు, ఈ విషయంలో నన్ను నడిపించని ప్రార్థించాలి. ఆశీర్వాదాల కొరకు మీరు ప్రార్థిస్తున్నట్లయితే గతంలో దేవుడు చేసిన ఆశీర్వాదాలను జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞతలు చెప్తూ ప్రార్థించాలి. ఆరోగ్యం కొరకు మీరు ప్రార్థిస్తున్నట్లయితే గతంలో అనారోగ్యం కలిగినప్పుడు ఏ రీతిగా దేవుడు స్వస్థపరిచాడు అది గుర్తుకు చేసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రార్థించాలి. ఈ రీతిగా మనం ప్రార్థించినట్లయితే మన ప్రార్థన, ఈ స్తుతి రెండు కలిసి దేవుని సన్నిధికి వెళ్ళి దేవుడు పరవశిస్తాడు. అప్పుడు వెంటనే జరిగే కార్యాలు మన జీవితంలో మనం పొందుకోగలుగుతాం. తద్వారా విశ్వాసం కూడా మనకు అధికమవుతుంది. ఈ స్తుతి వలన మునుపు చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకొని దేవుని స్తుతిస్తూ ఉంటే చాలా విశ్వాసం వస్తుంది. అయ్యా నువ్వు గతంలో ఈ రీతిగా చేసావు, ఇప్పుడు చేయుటకు సమర్థుడవయ్యా, గతంలో ఈ రీతిగా నడిపించావు, ఇప్పుడు నడిపించుటకు సమర్థుడవయ్యా. హల్లెలూయా. చాలా ధైర్యం వస్తుంది. మూడోదిగా మనం చేయవలసింది స్తుతులతో అడగాలి. నాలుగోదిగా చూసినట్లయితే ఇతరుల గురించి అడగాలి. అమ్మో ఇతరుల గురించా, ఇక్కడే అందరం మౌనం అయిపోతూ ఉంటాం. నా గురించి ప్రార్థించుకోవడానికి నాకు సమయం సరిపోవట్లేదు,
నా కుటుంబం గురించే నేను ప్రార్థించలేకపోతున్నాను, నా సమస్యలే అధికమయ్యాయి, నా సమస్యల మూటలే మోసుకుంటూ తిరుగుతున్నాను, ఇతరుల మూటలు నేనెక్కడ మోస్తాను అని వారు ఈ రోజులో ఉండక మానలేదు. అయితే ఇక్కడే రహస్యం దాగి ఉంది. సేవకులు ఇంత చిన్నగా ప్రారంభిస్తారు పరిచర్యని. మునుపు పూర్వకాల సేవకులైనా ఈ రోజుల్లో సేవకులైనా ఇంత చిన్నగా ప్రారంభిస్తారు. ఇలా 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 ఒక బెలూన్ వలె అభివృద్ధి చెందుతూనే ఉంటారు. ఎందుకో తెలుసా? విశ్వాసులందరి కొరకు ప్రార్థిస్తారు కాబట్టే. ఇక్కడ రహస్యం దాగి ఉంది. హల్లెలూయా. ఇతరుల కొరకు అడగాలి. ఇతరుల కొరకు అడగాలి అంటే వారి భారం మన మీద వేసుకోవడం, మన భారంగా ఎంచడం, వారి బాధ్యత మనపై వేసుకోవడం, వారి కన్నీరు మనపై వేసుకోవడం. వారు ఏ సమస్య గుండా వెళ్తున్నారో అది మనది అని భావించి ప్రార్థించడమే విజ్ఞాపన ప్రార్థన. చూడండి, ఒక చంటి బిడ్డను తీసుకున్నట్లయితే తన కొరకు మాత్రమే ప్రార్థిస్తాడు. చాక్లెట్ కావాలేసేయా, బిస్కెట్ కావాలేసేయా అని ప్రార్థిస్తాడు. అదే కొంచెం ఎదిగిన బిడ్డను తీసుకున్నట్లయితే తన కొరకు, తన కుటుంబం కొరకు కూడా ప్రార్థిస్తాడు. కానీ మెచ్యూర్డ్ పీపుల్ అంటే ఎవరో తెలుసా? ఇతరుల గురించి అడిగేవాళ్ళు. విజ్ఞాపన చేసే వాళ్ళు ఎవరో తెలుసా? పరిపక్వ స్థితి చెందినవారు. మెచ్యూర్డ్ పీపుల్ అంటారు వీళ్ళని, మెచ్యూర్డ్ మైండ్ అంటారు. హల్లెలూయా. ఇతరుల గురించి అడగడం అంటే అక్కడ రహస్యం దాగింది. అది మెచ్యూర్డ్ మైండ్. ఇతరుల గురించి విజ్ఞాపన చేయటం ఎవరు చేస్తున్నారో జాబు? యేసయ్య. ఈ లోకంలో ఎవరైనా జాబ్ చేస్తున్నారనుకోండి, వారితో మనం పాలిభాగస్తులైతే వారికి వచ్చే శాలరీలో మనకు కూడా వస్తుందా లేదా? మనకు కూడా ఇస్తారు వాటా. వారికి సంతోషం వస్తే మనకు కూడా ఉంటుందా లేదా? ఆ విజ్ఞాపనకర్త అయిన ఆ దేవునితో మనం పార్ట్నర్షిప్ తీసుకుంటున్నాం. హల్లెలూయా. ఎంతమంది ఇక్కడ విజ్ఞాపనకర్తలు ఉన్నారు? ఇకపై విజ్ఞాపనకర్తలు అవుతారు. హల్లెలూయా. దేవునితో పార్ట్నర్షిప్ కలిగి ఉండడం విజ్ఞాపన ప్రార్థన అంటే. అందుకే మనం ప్రతిరోజు అడగాలి, దేవా నీ కన్నీటిలో నాకు భాగం ఇమ్మయ్యా, నీ ప్రార్థనలో నాకు భాగం ఇమ్మయ్యా, నీ భారంలో నాకు భాగం ఇమ్మయ్యా అని అడగాలి. హల్లెలూయా. బెన్హిన్ గారు కొన్ని దినాలు ఏడ్చాడు. ఎందుకు ఏడుస్తున్నాను ప్రభా, నాకేం అర్థం కావట్లేదు అంటే ఇదే విజ్ఞాపన. ఇతరులందరి భారం మన మీద వేసుకోవడం, మన బాధనే మనకు సరిపోతుంది. ఇతరులందరి ఏడుపు మనమే ఏడిస్తే ఎలా ఉంటుంది? అసలు బ్రతకగలుగుతామా? అలా ఉంటుంది విజ్ఞాపన ప్రార్థన అంటే. ఒక్కొక్కసారి అయితే అసలు ఇంకా అలా మునిగిపోతాం, ఏడుపులో కన్నీటిలో తడిసిపోతాం కూడా. అలా ఉంటుంది. అయినను నేను విజ్ఞాపన చేస్తాను అనేవారు ఉంటే హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. అయితే మీరందరూ దేవునితో పార్ట్నర్స్. ఈ రీతిగా ఎవరైనా బైబిల్లో చేశారా అని మనం చూసినట్లయితే అబ్రహాం గారు ఉన్నారు. అబ్రహాము తనకి ఎన్నో అవసరతలు ఉన్నాయి, అయినా కూడా సొదొమ పట్టణ రక్షణ నిమిత్తం ప్రార్థించాడు. ఇంకా అంత మాత్రమే కాదు, తనకే గర్భఫలం లేదు, తన కుటుంబంలో సంతానమే లేదు. అబీమెలెకు ఇంటి వారి గర్భం తెరవబడాలి ప్రవ్వా అని ప్రార్థిస్తే దేవుడు ఎంత ఆశ్చర్యం చేశాడంటే అబీమెలెకు ఇంటిలో ఉన్న స్త్రీలందరి గర్భాలు తెరిచాడంట. అంతటితో ఆగిపోతే బాగుండేదేమో. అక్కడ ఆగిపోలేదు స్టోరీ. వెరీ నెక్స్ట్ చాప్టర్ ఫస్ట్ వర్స్లోనే శారా గర్భాన్ని కూడా దేవుడు తెరిచాడంట. హల్లెలూయా. అందుకే మిమ్మల్ని ప్రోత్సహించేది, అప్పులో ఉన్నారా? అప్పులో ఉన్న వారి కొరకు ప్రార్థించండి. గర్భఫలం లేక బాధపడుతున్నారా? గర్భఫలం లేని వారి కొరకు ప్రార్థించండి. జాబ్ లేదా? జాబ్ లేని వారి కొరకు ప్రార్థించండి. ఇబ్బందులో ఉన్నారా? అవమానం ఎదుర్కొంటున్నారా? ఎందుకో తెలుసా? అవమానం గుండా వెళ్తున్నప్పుడు ఆ బాధ ఏంటో మీకు తెలుస్తుంది. అప్పుడే మీరు జెన్యూన్గా వాళ్ళ కొరకు, అవమానంలో వెళ్తున్న వారి కొరకు మీరు ప్రార్థించగలుగుతారు. హల్లెలూయా. ఇలా చెప్పుకుంటూ పోతే విజ్ఞాపన చేసిన వారు ఎంతోమంది ఉన్నారు బైబిల్లో. ఐదవదిగా మనం చూసినట్లయితే ఫస్ట్ది ఏం చేయాలి? సాధారణంగా అడగాలి, స్పష్టంగా అడగాలి, స్తుతులతో అడగాలి, ఇతరుల గురించి అడగాలి. ఐదవది చూసినట్లయితే వాక్యముతో అడగాలి. వాక్యముతో అడగాలి. ప్రార్థన అంటే ఒకవైపు నుండే కాదు, ఒకవైపు సంభాషణ కాదు, రెండు వైపుల సంభాషణ. ఇందాక చెప్పుకున్నాం కదా, ఇద్దరు వ్యక్తుల మధ్య సంభాషణే ప్రార్థన. మనం మన ప్రార్థన ద్వారా దేవునితో మాట్లాడితే దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు. హల్లెలూయా.
మన ప్రార్థన ద్వారా దేవునితో మాట్లాడితే తన వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. చూడండి, ఒక పక్షి ఎగరడానికి 2 రెక్కలు ఎలాగో మనకు ప్రార్థన వాక్యం ఆ రీతిగా ఉండాలి. కానీ మనం ఏం చేస్తామంటే ప్రార్థన ఎక్కువ చేస్తాం. ఎందుకంటే అన్నీ చెప్పాలి, నేనేం మాట్లాడాలి. రోజుకు ఎన్ని వర్డ్స్ మనం మాట్లాడుతున్నాం? స్త్రీలు ఎక్కువగా మాట్లాడతారంట. అంటే స్త్రీలు ఎక్కువగా దేవుని సన్నిధిలో ప్రార్థించే అవకాశం ఉంది. రోజుకి కొన్ని వేల మాటలు వ్యర్థంగా మాట్లాడుతూ ఉంటాం. ఆ మాటల సమయం దేవుని దగ్గర పెట్టి ఉంటే ఈ పాటికి ఎప్పుడో జయం చూసే ఉండేవాళ్ళం. అయితే నేను ఈ సందర్భంలో చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఊరికయే ప్రార్థించిన ఎడల ఎండిపోదురు, ఊరికయే బైబిల్ చదివిన ఎడల, ఊరికే ప్రార్థించిన ఎడల ఉబ్బిపోదురు, ఊరికే వాక్యం ధ్యానించిన ఎడల ఎండిపోదురు, కానీ వాక్యం చదివి ప్రార్థించిన ఎడల పెంపొందురు అని ఒక భక్తుడు అన్నాడు. హల్లెలూయా. కానీ మనం ఏం చేస్తాం? ప్రార్థన చేయడం తప్పని కాదు, కానీ వాక్యం లేని ప్రార్థన ఎందుకు? దేవునికే సమస్య ఎదురైనప్పుడు, దేవునికే పోరాటం ఎదురైనప్పుడు, దేవునికే శోధన ఎదురైనప్పుడు వాక్యముతో ఎదిరించాడు. వాక్యం నీలో లేకపోతే నువ్వు ఎంత ప్రార్థించి అపవాది ఏం బాధపడడు, పారిపోడు. కాబట్టి వాక్యం ఉండాలి మన ప్రార్థనలో. వాక్యం యథార్థమైన బైబిల్ యథార్థమైన ప్రార్థనలోనికి మనల్ని నడిపిస్తుంది. యథార్థమైన ప్రార్థన వాక్యం చదవడానికి ఆసక్తిని పురిగొల్పుతుంది. హల్లెలూయా. చూసారా, దేవుడు ఎంత రెండింటిని జోడించాడో, జతపరిచాడో. మనం ఏం చేస్తామంటే ఎక్కువ ప్రార్థించి తక్కువ వాక్యం చదువుతాం. ఎక్కువ అన్నం రైస్ తీసుకొని తక్కువ కర్రీ తింటాం. అలా తినడం వల్ల షుగర్ వస్తుంది. మనం ఒక కన్ను పెద్దగా ఉండి ఒక కన్ను చిన్నగా ఉంటే సంతోషంగా ఉంటారా? ఒక చెయ్యి పొడవుగా ఉండి ఒక చెయ్యి పొట్టిగా ఉంటే సంతోషంగా ఉంటారా? ఒక కాలు పొడవుగా ఉండి ఒక కాలు పొట్టిగా ఉంటే సంతోషంగా ఉంటారా? మనం చేసేది అదే. మరి ప్రార్థనేమో పొడవుగా ఉంటుంది, అందులో వెతికినా కూడా దేవునికి వాక్యాలు కనబడవంట. ఈరోజు నుండి వాక్యం నెత్తిపెట్టి ప్రార్థించడం నేర్చుకోండి. ఇందాక దైవజనులు చెప్పారు కదా, ఏ సమస్యకి ఏ వాక్యం ఎత్తిపట్టి ప్రార్థించాలో. కాబట్టి ఈరోజు నుండి వాక్యం చదువుతుంటే మనకు ప్రార్థన మంట పెరుగుతుందంట. ప్రార్థిస్తున్నప్పుడు వాక్యాలను ఎత్తిపెట్టి ప్రార్థిస్తుంటే వాక్యం మనకు నూనెలాగా పనిచేసి ప్రార్థన మంటను పెంచుతుంది. దేవా, నువ్వు ఇలా చేసావయ్యా, నా పితరుల జీవితంలో ఇలా చేసావయ్యా. ఇంకంత మాత్రమే కాదు, చూడండి, విజ్ఞాపనకర్తలు, ప్రార్థనా పరులు, స్తుతించిన వారు అందరూ బైబిల్లో ఎందరో ఉన్నారు. వారందరి ప్రార్థనలు మనం గమనించవచ్చు బైబిల్ చదివినప్పుడు. దేవా, వారి జీవితంలో నువ్వు ఇలా చేసావు, నా జీవితంలో కూడా చేయటకు సమర్థుడవు అని మనకు విశ్వాసం కలుగుతుంది వాక్యం చదివినప్పుడు. మీరు ఒకవేళ ఉజ్జీవం మీ సంఘం కొరకు మీరు ప్రార్థిస్తున్నారు అనుకోండి, పౌలు భక్తుని ప్రార్థనలు తీసుకోవచ్చు. ఒకవేళ ఉజ్జీవం కొరకు ప్రార్థిస్తున్నారు అనుకోండి, యెషయా 64 తీసుకోవచ్చు. పాపంలో పడి ఉండి ఏం చేయాలో తెలియక ప్రార్థిస్తుంటే కీర్తనలు 51 ఉపయోగించి ప్రార్థించవచ్చు. సమస్యలో, అవమానంలో, తరమబడుతున్న వేళలో ఉంటే దావీదు భక్తుని ప్రార్థనలు తీసి ప్రార్థించవచ్చు. ముందు స్థితి కొరకు ప్రార్థిస్తున్నట్లయితే ఎజ్రా, నెహెమ్యాలు చేసిన ప్రార్థన తీసి వారి విజ్ఞాపన చేయొచ్చు. మనం బైబిల్ చదువుతున్నప్పుడు వారి ప్రార్థనలు మన ప్రార్థనలుగా చేసుకోవచ్చంట. హల్లెలూయా. ఇంతటితో నా వాక్యాన్ని ముగిస్తున్నాను. అయితే చివరిగా ఒక ప్రశ్న. నేను కనీసం రోజుకు 30 నిమిషాలైనా ప్రార్థిస్తాను, ప్రతిరోజు నేను 30 నిమిషాలు ప్రార్థిస్తాను అనేవారు ఉంటే చేతులు ఎత్తుతారా? కనీసం రోజుకి నేను 10 నిమిషాలైనా వాక్యం చదువుతాను, ఇప్పుడు కాదు, చేస్తున్న వారు మాత్రమే. రోజుకి ప్రతిరోజు 30 నిమిషాలు నేను ప్రార్థిస్తున్నాను అనేవారు ఉంటే చేతులు ఎత్తండి, దేవుడు చూస్తున్నాడు. రోజుకు 10 నిమిషాలైనా నేను వాక్యం చదువుతున్నాను అనేవారు ఉంటే చేతులు ఎత్తండి. చూడండి, ఆల్మోస్ట్ 80% వరకు ఓకే. మిగతా వారి సంగతి ఏంటి? పట్టుమని 10 నిమిషాలు ప్రార్థించక, పట్టుమని 10 నిమిషాలు వాక్యం చదవకపోతే దేవుని ఆశీర్వాదాలు పట్టజాలనంత విస్తారంగా వచ్చి పడతాయా? అత్యాశ అంటారు దీన్నే. విత్తవలసింది విత్తకుండా నాకు పంట కావాలి, ఆశీర్వాదం కావాలి అంటే ఎక్కడి నుండి వస్తుంది?
కనీసం ఇప్పటి నుండైనా మార్చుకోండి. 10 నిమిషాలైనా వాక్యం చదవండి. కనీసం అర్ధగంట అయినా ప్రార్థించండి. ప్రార్థనలో మన కొరకు మాత్రమే కాదు, ఇందాక చెప్పాను కదా 5 పాయింట్లు, ఏదో ఒకసారి చెప్తారా? సాధారణంగా అడగాలి, స్పష్టంగా అడగాలి, స్తుతులతో అడగాలి, ఇతరుల కొరకు అడగాలి, వాక్యముతో అడగాలి. హల్లెలూయా. ఇవన్నీ మన ప్రార్థనలో ఉన్నట్లయితే చాలా జయం చూడగలుగుతాం. చాలామంది ప్రార్థించని వారు, స్తుతించని వారు, వాక్యం చదవని వారు అనేకులు ఉన్నారు ఈరోజు క్రైస్తవుల్లో. మీరే చదవకపోతే, మీరే చేయకపోతే మీ చుట్టూన్న వారికి ఏ మాదిరి చూపిస్తారు? ఏమని చెప్తారు? నా దేవుడు గొప్ప దేవుడు అని ఎలా చెప్తారు? నా దేవుడు ప్రార్థన ఆలకించేవాడని ఎలా చెప్పగలుగుతారు మీరే ప్రార్థించకపోతే? నా దేవుడు స్వస్థపరిచేవాడని ఎలా చెప్పగలుగుతారు మీరే ప్రార్థించి స్వస్థత పొందుకోకపోతే? మీరే ప్రార్థించకపోతే మీకు ఎక్కడి నుండి కార్యాలు జరుగుతాయి? మీ కార్యాలు చూసే కదా, మీ సాక్ష్యాలు చూసే కదా ఇతరులు రక్షించబడేది. మీ ప్రవర్తనను బట్టే కదా, మీ మాటలను బట్టే కదా ఇతరులు రక్షించబడేది. వాక్యం చదివి ప్రార్థిస్తున్నప్పుడు మనం దేవుని స్వారూప్యంలోనికి మార్చబడతాం. అవే చేయకపోతే పాత స్థితితో, పాత జీవితంతో ఇంకెంతకాలం? నిజంగా చాలా బాధగా ఉంది. మనలను బట్టే కదా దేవుని నామం దూషించబడుతుంది. మనమే ప్రార్థించకపోతే ఏం చెప్పగలుగుతాం? మనకి నా దేవుడు సర్వశక్తిమంతుడని ఎలా చెప్పగలుగుతాం? నా దేవునికి సమస్తము సాధ్యమని ఏ రీతిగా చెప్తాం? నీవే గొడ్రాలతనంతో ఉంటే, నీవే అప్పులో ఉంటే, నీవే జాబ్ లేకుండా ఉంటే, నీవే అనారోగ్యంతో సంవత్సరాలుగా బాధపడుతూ ఉంటే ఏ రీతిగా నిన్ను బట్టి ఇతరులు రక్షించబడతారు? అసాధ్యం కదా. దేవుడు ఆశీర్వాదానికి వారసులుగా ఉండడానికి పిలిచాడంట. ఇతరులకు ఆశీర్వాదకరంగా లేనప్పుడు మన జీవితం ఇంకెందుకు? మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు. చాలామంది ఒకరోజు హైగా ప్రార్థిస్తారు, రెండో రోజు పడిపోతారు. మరలా లేవడానికి ప్రయత్నిస్తారు, చాలా రోజులు అవుతుంది, మరలా పడిపోతారు. ఈసారి పడిపోవడం ఎక్కడికో తెలుసా? ఇంకా కిందికి పడిపోతారు, ఇంకా లేవలేరు. మళ్ళీ లేద్దాం అని ప్రయత్నిస్తారు, ఇంకా లోతుకు పడిపోతారు. ఒక్కసారి పడిపోయారంటే లేవడం చాలా కష్టం. అనుభవంతో చెప్తున్నాను. ఒక్కసారి పడిపోయారు అంటే చాలా కష్టం లేవడం. కాబట్టి ఎవరైతే అర్ధగంట ప్రార్థిస్తూ 10 నిమిషాలైన వాక్యం చదువుతూ ఉన్నారో వాళ్ళు పెంచండి. ప్రార్థన మంట, ప్రార్థనాత్మ పెరగాలి అంటే వాక్యం చదవాలి. దేవుని కిందికైనా ఆయుష్ను పొడిగించింది, దేవుని కిందికైనా ఆరోగ్యం ఇస్తుంది, దేవుని కిందికైనా ఇంత మంచి ఉద్యోగాన్ని ఇచ్చి, ఇంత భార్యనిచ్చి, ఇంత చక్కని బిడ్డలనిచ్చి, ఇంత స్థితిలో ఉంచింది. ఇందుకైనా ప్రార్థించకుండా జల్సాలతో ఈ లోకంలో ఉన్న వాటినన్నిటిని చూస్తూ ఆనందించడానికి దేవునికి జీవితాన్ని ఇచ్చింది, దేవునికి ఆయుష్ను పొడిగించింది ఇందుక? ప్రశ్నించుకుందాం ఒకసారి. నేనేమి ప్రిపేర్ అవి రాలేదు, నాకెందుకో ఇవన్నీ చెప్పాలనిపించింది, చెప్పాను. ఇక్కడ ఎవరితో దేవుడు మాట్లాడుతున్నాడు అనిపిస్తుంది. ఎవరైనా ఉంటే హల్లెలూయా చెప్తారా?